మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. గత ప్రభుత్వంలో వన్ ఆఫ్ ది క్యాపిటల్ వైజాగ్ అనౌన్స్ చేసినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? ఇప్పుడు తెలుసు, మనందరికి తెలిసిందే అమరావతి ఈస్ గోయింగ్ టు బి వన్ అండ్ ఓన్లీ. స్టాండ్ ఇస్ ఆల్వేస్ బిన్ ది సేమ్ కదండి. వాట్ వాజ్ యువర్ ఫీల్ దెన్? అప్పట్లో వాళ్ళు ఒకవేళ నిర్మాణం గేమ్ వాళ్ళు ఆడేది గేమ్ అని అనిపించింది, ఫూలిష్ అనిపించింది నాకైతే. వాళ్ళు కోట్ చేసిన ఎగ్జాంపుల్ తర్వాత నేను వెళ్ళి ఒకసారి ఆ సౌత్ ఆఫ్రికా వీడియో కూడా చూశాను. వాళ్ళ ప్రెసిడెంట్ పార్లమెంట్ లోనో ఎక్కడో వాళ్ళ హౌస్ లో చెప్తున్నాడు, ఈ 3 క్యాపిటల్ ని మెయింటైన్ చేయలేక చేస్తున్నాము, ఒకటే ఉంచండి అని. అది ఫెయిల్డ్ మోడల్ తీసుకుని వీళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారంటే ఇంకా వీళ్ళకి ఎంత తెలివి ఉందని నాకు నవ్వొచ్చింది. బట్ మనం అలా అనుకున్నా, బట్ అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వం వాళ్ళగా ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుంటే అసలు వైజాగ్ ఎలా ఉండుండేది? అది ఐ కాంట్ కామెంట్ అండి. బట్ బేసిక్గా కనెక్షన్ ఏంటంటే క్యాపిటల్ అయితే డెవలప్మెంట్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది అని ఒక ఎక్స్పెక్టేషన్. సో కొందరు సెక్షన్ ఎవరైతే వైజాగ్ రిలాక్స్డ్గా ఉంటుంది అని ఎంజాయ్ చేసేవాళ్ళు, అమ్మో అది వస్తే ఇది వేరే అయిపోతుంది, పాడైపోతుంది అనేది ఒక రకమైన భయం. కొందరికి ఏంటి, క్యాపిటల్ అయితే భూమి రేట్లు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ బాగా చేయొచ్చు అని కొందరు రియల్ ఎస్టేట్ వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ స్పెక్యులేషన్ లో కొందరు దాని మీద సమ్ బెనిఫిట్ అయి ఉండొచ్చు. బట్ ఐ వాజ్ నాట్, అది నమ్మలేదు అసలు ఫస్ట్, అసలు వాళ్ళు చేస్తారు అని. అది ఒక గేమ్ లాగా అనిపించింది నాకైతే. దాంట్లో నాకు అసలు నిజాయితీ అనిపించలేదు. నేను ఆ రోజు కూడా ప్రశ్నించాను, మీకు అమరావతి క్యాపిటల్ చేయాలని మీకు ఇష్టం లేదు, నిజాయితీగా చెప్పొచ్చు కదా మీకు ఇష్టం లేదు అని. మేము వైజాగ్నే క్యాపిటల్ చేస్తాం చెప్పండి, గుడ్ ఆర్ బ్యాడ్ పీపుల్ విల్ డిసైడ్. మీరు ఎందుకు ఈ గేమ్ ఆడారు? కర్నూలు అని, అమరావతి అని, దీనికి ఒక పరిపాలన రాజధాని అని, ఒకటి లెజిస్లేటివ్ క్యాపిటల్, ఎందుకు ఇదంతా? దట్ ఈస్ చీటింగ్ ద పీపుల్. అండ్ పీపుల్ హ్యావ్ షోడ్ దట్ ఇన్ ది ఎలక్షన్స్, దట్ మీరు ఇదంతా ఫేక్ ప్రేమ అని ఓటర్స్ హ్యావ్ వెరీ క్లియర్లీ షోన్ ద రిజల్ట్స్. బట్ ఇవాళ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, అమరావతి రాజధాని అయిపోతుంది కాబట్టి విశాఖపట్నంని వదిలేస్తారా, మర్చిపోతారా అనేది అపోహ ఎవరిలో ఉండకూడదు. See, today if you see major IT announcements అంతా వైజాగ్కే వస్తున్నాయి. ఎలాగైతే హైదరాబాద్ డెవలప్ అయిందో, అది టీసీఎస్ అవనివ్వండి, ఇన్ఫోసిస్ అవనివ్వండి, అవన్నీ ఇప్పుడు వైజాగ్లోనే ఉన్నాయి. టీసీఎస్ మినిమం 10,000 జాబ్స్ ఎందుకు కమిట్ అయింది? అది ఇంకెక్కడైనా చేయొచ్చు కదా. నిజంగా అమరావతికి తీసుకెళ్ళిపోతే అమరావతికి చెప్పేవాళ్ళు కదా, వైజాగ్ అని ఎందుకు చెప్పారు? సో యాజ్ అ స్ట్రాటజీ ఇవాళ ప్రభుత్వము గతంలో కూడా ఇప్పుడు కూడా ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క హబ్గా డిసైడ్ చేసి చేస్తున్నారు. విశాఖపట్నం ఏంటంటే ఐటీ హబ్, ఫార్మా, బయోటెక్, స్టీల్ ప్లాంట్, దీస్ ఆర్ ద మేజర్ యాక్టివిటీస్ ఇన్ దిస్ ఏరియా. అవన్నింటినీ ప్రోత్సహిస్తాం. ఇన్ జనరల్ నార్మల్గా ప్రభుత్వాలు మారినప్పుడు ఏదైతే అంటే వి ఫీల్ నాట్ రిక్వైర్డ్, ఈ పెయింటింగ్స్ మార్చేయడము, వాళ్ళ గుర్తులు పెట్టుకోవడము, వాళ్ళ పేర్లు మార్చేయడము, వీటికి అయ్యే ఖర్చు కోట్లలో ఉండడము, దిస్ ఆల్ అంటే యాజ్ ఎన్ సిటిజన్గా, లేకపోతే వీ డోంట్ రిక్వైర్ దట్, వీ వాంట్ అవర్ ప్రాబ్లమ్స్ టు బి సాల్వ్డ్. ఇదంతా ప్రభుత్వాలు వాళ్ళ గుర్తింపు చాటుకోవడానికి ఇలా పెయింట్ల కోసం, వీటి కోసం, పేర్ల కోసం, గుర్తులు మార్చడం కోసం ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు వాట్ డూ యూ ఫీల్? ఇట్స్ క్రిమినల్ వేస్ట్ ఆఫ్ మనీ అండి. ఐ థింక్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ కలర్ చేసి కోర్టుకి వెళ్ళిన తర్వాత అది కోర్టు తప్పు, తిరిగి పెయింట్ చేయండి అని చెప్పారు. అదంతా చేయాలి అంటే పెయింటింగ్ అండ్ అన్పెయింటింగ్ ఆర్ పెయింటింగ్ విత్ న్యూ కలర్, ఐ థింక్ ఇట్ ఇస్ మోర్ దెన్ 1,000 crores. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ప్రజల డబ్బుల నుంచి ఎందుకు రావాలి? అది తప్పు చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ, వాళ్ళ జేబు నుంచి తీసుకోవాలి ఆ డబ్బులు. వాళ్ళ అహంకార పూరిత రాజకీయంతో వాళ్ళు ఇట్లాంటి తప్పు చేస్తే పీపుల్ ట్యాక్సెస్ నుంచి ఎందుకు తీసుకోవాలి? అది ఐ డోంట్ యాక్సెప్ట్. అది ఈ గవర్నమెంట్ యాక్చువల్లీ ఇప్పుడు అది ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ మీద, అసలు కంపెనీ మీద యాక్షన్ తీసుకోవాలి, పార్టీ మీద యాక్షన్ తీసుకోవాలి. అండ్ జనరల్గా ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే నా ఎజెండా, నా రంగులు ప్రజల లోపలికి వెళ్ళాలని ఎవరికైనా కోరిక ఉంటుంది, దాన్ని మనం తప్పడానికి లేదు. మీరు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు, లేకపోతే కొత్త బిల్డింగ్ చేపిస్తున్నారు, దాంట్లో మీరు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు విత్ ఇన్ ద అంబిట్ ఆఫ్ ద లా, చేసుకోండి, నో ప్రాబ్లం. యూ కెనాట్ వైలేట్ ద రూల్ కదా. గవర్నమెంట్ బిల్డింగ్ కి మీరు పొలిటికల్ పార్టీ రంగులు వేయకూడదు కదా, మీ ఫ్లాగ్ కలర్ వేయకూడదు కదా. మీకు బ్లూ అనే రంగు ఇష్టం, బ్లూ రంగు వేసుకోండి, ఎవరికి కాదనట్లేదు. ఎగ్జాక్ట్ గా మీ ఫ్లాగ్ ప్యాటర్న్ మీరు వేసేస్తే అది కనపడేవాడు ప్రతి ఒక్కరికి కూడా విరక్తి వస్తుంది, ఏంటిది అని. అంతకుముందు టీడీపీలో ఎల్లో కలర్స్ ఉన్నాయి. దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. మీకు దానికే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చా. మీకు బ్లూ అనే కలర్ ఇష్టం, బిల్డింగ్ బ్లూ వేసుకోండి. గ్రీన్ అనే కలర్ ఇష్టం, గ్రీన్ వేసుకోండి. నాట్ ది 3 కలర్స్. డోంట్ మేక్ ఇట్ లుక్ లైక్ ద ఫ్లాగ్.
తెలుగుదేశం పార్టీ మాకు పసుపు అంటే ఒక దట్ ఇస్ వెరీ ఒక శుభ పరిణామం. ఏ కార్యక్రమం అయినా సరే పసుపుతో స్టార్ట్ చేస్తే మంచిదనే నమ్మకం. సో పసుపు పుట్టి తెలుగుదేశం పార్టీ సొంతం కాదు కదా, ఈ సమాజాన్ని. సో వీ హ్యావ్ అ పాజిటివ్ సెంటిమెంట్ విత్ దట్ కలర్. సో ఏదైనా ఇప్పుడు అన్న క్యాంటీన్, సో అది చూస్తే అన్నగారు గుర్తొస్తారు. ఎనీ స్కీమ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ సమ్ రెవల్యూషనరీ ఆర్ ఇన్స్పిరేషనల్ ఫిగర్. అది అన్నగారి మీద పెట్టారు. అంటే ఇలాంటి ఒక మేజర్ డెసిషన్స్ తీసుకునేప్పుడు అంటే ఆ కమిటీలో అక్కడ ఏమైనా డిస్కషన్స్ జరిగితే ప్రజలు దీనిలో అంటే హర్షిస్తారా, ఆర్ దే ఫీల్ వేస్ట్ అని? దట్స్ వాట్ యువర్ ట్రాన్. ఇప్పుడు మీరు కొత్తగా ఒక బిల్డింగ్ కడుతున్నారు, దానికి ఏదో ఒక పెయింట్ వేయాలి. వైట్ వేసినా అదే ఖర్చు, బ్లూ వేసినా అదే ఖర్చు, ఎల్లో వేసినా అదే ఖర్చు. నువ్వు పవర్లో ఉన్నావు, నువ్వు డిసైడ్ చేసుకో, నీకు ఏ కావాలంటే తీసుకో. నువ్వు రూల్ని వైలేట్ చేసి దాన్ని మళ్ళీ కొత్త కలర్తో పెయింట్ వేసే పరిస్థితి కోర్టు మీకు శిక్ష వేస్తే అది డబ్బు వేస్ట్. ఓకే, కొత్త బిల్డింగ్ కట్టినప్పుడు పెయింట్ అనేది ఎవడన్నా వేయాలి, దట్ ఈస్ నాట్ వేస్ట్ కదా. ఓకే. అండ్ డిమాలిషన్స్ అనేది దట్స్ డిఫరెంట్. ఇప్పుడు డిమాలిషన్స్ వాస్తవంగా ఎవరన్నా ఇల్లీగల్గా కడితే డిమాలిషన్ చేయాలి. కానీ డిమాలిషన్ ఎట్లా చేయాలి? ఇవాళ 70 ఏళ్ళ నుంచి తప్పులు జరుగుతున్నాయి. సడన్గా వచ్చేసి నాకు కొందరు నచ్చలేదు కాబట్టి ఉట్టి వాళ్ళ కొందరే ఎరగొడతాను, మిగతా వాళ్ళకి నేను చూడను అంటే అది తప్పు కదా. మీరు ఒక ప్రణాళికబద్ధంగా పోవాలి, అందరికీ చేయాలి. ఎంతమందికి చేయగలగాలో డిసైడ్ చేయాలి. ఇప్పుడు 50 స్క్వేర్ యార్డ్స్ కన్నా తక్కువ ప్లాటు పేదోడు తెలియక కట్టుకున్నాడు, వాళ్ళకి ఏదో ఒక సింపథెటిక్ వ్యూ తీసుకోవాలి, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. 500 స్క్వేర్ యార్డ్స్ కన్నా ఎక్కువ కావాలని తెలిసి కబ్జా చేసి అక్కడ వ్యాపారం చేసేవాడిని, యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీ సింపథీ టువర్డ్స్ దట్ పర్సన్. సో అది మీరు తీసుకుని అట్లా చేసిన వాళ్ళు అందరినీ 500 స్క్వేర్ యార్డ్స్ కన్నా ఎక్కువ ఇల్లీగల్గా కట్టడం అందరూ ఎరగొట్టేసేయండి. భయం వస్తుంది ఫస్ట్ సమాజంలో తప్పు చేయకూడదని. ఏదో రోజు ఆగాలి కదా, లేకపోతే రోజు కబ్జా చేసుకుంటూ పోతే ఇది ఎట్లా న్యాయం? మంచిగా బతికే వాళ్ళకి మనం ఏం న్యాయం చేస్తున్నాము? వాట్ మెసేజ్ ఆర్ వి గివింగ్ టు సొసైటీ? సో వీ కెనాట్ ఓవర్ నైట్ చేంజ్ ఎనీథింగ్ అండ్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ సొసైటీ అక్కడ ఉంది. ఫస్ట్ ఫార్మోస్ట్ ఏంటంటే కొత్తగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరగనివ్వకూడదు. దానికి గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు కూడా బాధ్యులే, వాళ్ళు కూడా దీంట్లో కుమ్మక్ అవుతారు. ఈ న్యూస్ పేపర్స్ కూడా దాంట్లో కుమ్మక్ అవుతారు, మీడియా ఏజెన్సీస్ ఇదంతా పెద్ద నెక్సెస్. గత ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది ఈ ఎలక్షన్స్ లో. అక్కడ మేజర్ పాయింట్ ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, వాళ్ళకి ప్రజలకి గ్రాస్ రూట్ లెవెల్లో సమస్యలను వాళ్ళు అడ్రస్ చేశారు, డబ్బులు ఇచ్చారు, అంటే వాళ్ళ వేలో అడ్రస్ చేసి డబ్బులు ఇవ్వడం అంతా జరిగింది. బట్ ద సేమ్ టైం అగ్రెసివ్ నేచర్ అనేది ఒక సర్టన్ పాయింట్ తర్వాత జనాలు యాక్సెప్ట్ చేయలేదు. అది ఏ విధంగా అయినా చంద్రబాబు నాయుడు గారి విషయంలో అయినా, లేకపోతే పబ్లిక్గా అడ్రస్సింగ్ అనేది ఒక స్థాయికి మించి మాట్లాడడం అనేది, ఈ బోత్ ఆస్పెక్ట్స్ క్లియర్ కట్గా ముందుకు వచ్చి ఒక దాంట్లో కొంత ప్రైజింగ్ వచ్చినా వాళ్ళు దాని నుంచి ఓట్లు పడతాయి అనుకున్నా పడలేదు. అండ్ ఇంకొకటి ఒక 6-7 months బాగానే ఉన్న తర్వాత నుండి క్లియర్ కట్ జనాల నుండి వ్యతిరేకత కనిపించింది. వి వోంట్ యాక్సెప్ట్ దట్, అంటే ఈ కైండ్ ఆఫ్ అగ్రెసివ్ నేచర్ అనేది. అగ్రెసివ్ ఇస్ వెరీ అండర్ స్టేట్మెంట్ అండి. ఇది పర్వర్టెడ్, అది పర్వర్టెడ్, అహంకారము, మూర్ఖత్వము. ఆ భాష అసలు చాలా రాజకీయాన్ని దిగజారే పరిస్థితికి తీసుకొచ్చారు వాళ్ళు. అండ్ ఎంటైర్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయింది. ఏంటంటే ముళ్ళుతోనే తీయాలి, వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా అట్లాగే కొందరు మాట్లాడతారు, సిస్టమ్ పాడైపోతుంది. సో ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం వాళ్ళు తిరిగి మాట్లాడుకోలేదు అనుకోండి, కొంతమంది ఎమోషనల్గా ఉన్న వాళ్ళు నేను తిట్టాడు కొట్టాడు నువ్వేం అనట్లేదు, నువ్వు చేతగానోడివా. ఇప్పుడు నా గురించి కొందరు అట్లా అనుకుంటారు. నా పాయింట్ ఏంటంటే, నేను కూడా ఏదోలాగే బిహేవ్ చేస్తే నాకు వాళ్ళకి తేడా ఏంటి? అట్లాంటి వాళ్ళు మళ్ళీ రాకుండా గెలవనివ్వకుండా చేసే బాధ్యత మీరు. నేను తప్పు చేస్తున్నాను, నన్ను మీరు పాయింట్ చేయండి, నేను కరెక్ట్ చేసుకుంటా. బట్ అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి మళ్ళీ రాష్ట్రానికి రానివ్వకుండా చూడండి అని జనాల్ని మేమే కదా కోరాల్సింది.